ఎప్పుడో 1980స్లో తమిళ్ లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ గారు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని. అంతే, ఆనాటి నుండి రజనీకాంత్ గారికి కమల్ హాసన్ గారికి మెగాస్టార్ చిరంజీవి గారంటే విపరీతమైన అసూయ. అవును, వారిద్దరూ లెజెండరీ హీరోసే కావచ్చు, కానీ చిరంజీవి గారిలా నవరసాలతో కూడినటువంటి నటన, డాన్స్, ఫైట్స్, స్టైలింగ్ అన్నీ కలగలిసిన ప్రతిభ వారిద్దరిలోనూ మాత్రమే కాదు, ప్రపంచంలోనే ఏ నటుడిలోనూ కూడా లేదనే విషయం వారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అందుకే వారికి మెగాస్టార్ పట్ల ప్రొఫెషనల్ జెలసీ. అయితే ప్రొఫెషనల్ జెలసీ ఉండడం ఎంత మాత్రం తప్పు కాదు. అది వ్యక్తుల ఎదుగుదలకు వారి వారి రంగాల్లో ఉపయోగపడుతుంది. కానీ ఏ వ్యక్తికైనా సరే మినిమం కటసీ అనేది చూపించవలసిన తరుణం వస్తూ ఉంటుంది. ఇటీవల చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి గారికి అనేక మంది విషెస్ చెబుతున్నారు. కానీ అదేం విచిత్రమో, రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ వారు విషెస్ ప్రకటించలేదు. అసూయ ఉండవచ్చు, కానీ అది ఇంత తీవ్రంగా ఉంటుందా అని అందరూ ఆశ్చర్యచకితులవుతున్నారు. విశేషం ఏమిటంటే రజనీకాంత్ గారికి గతంలోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. సో ఆయనకు గతంలో వచ్చినా సరే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు రావడం పట్ల ఇంత అసూయ చెందుతారని ఎవ్వరూ ఊహించలేదు. కాగా రజనీకాంత్ గారు, కమల్ గారు మాత్రమే కాదు, చాలామంది కోలీవుడ్ ప్రముఖులు చిరంజీవి గారికి విషెస్ చెప్పలేదు. దానికి కారణం రీజియన్ ఫీలింగ్. ఎస్, తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్నా, ఆ పరిశ్రమలోని అగ్ర నటులన్నా వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషం. కానీ చిరంజీవి గారికి మాత్రం అటువంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. అందుకే రజనీకాంత్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు ట్విట్టర్ ద్వారా రజనీకాంత్ గారికి విషెస్ తెలిపారు. ఆ మాత్రం సంస్కారం రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి లేకపోవడం బాధాకరం.